తమ్ముడు అనిల్ మాట్లాడుతూ, అనిలే కదా, అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు. అన్న కేసులు పెడుతున్నారు, మరి సతాయిస్తున్నారు, అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతున్నారు. అక్కడ స్పీకర్ గారు ఉన్నారు, ఇక ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు కూడా పోలీసు వాళ్ళు చెలరేగిపోతున్నారని చెప్పిండు. ఆయన తమ్ముడు అనిల్ చెప్పిన దానికి ఒక్క మందు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా సరే ఒక్క మందు. అందరు అధికారులు చక్కగా కావాలంటే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీరు రేపు లోకల్ బాడీలో జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచి కూర్చొని వికారాబాద్ నియోజకవర్గంలో తెల్లారి నుంచి ఒక్కొక్క ఆఫీసర్ ఎట్లా మారుతారో మీరే చూస్తారు. సాటుకు ఫోన్ చేస్తారు, అన్నా జర ఆనందానికి చెప్పి నేను మంచోన్ని, పైకి వెళ్ళి స్పీకర్ సాబ్ ఒత్తిడి చేస్తే ఏదో చేసిన దండం పెడితేనే మళ్ళీ మీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది కేసీఆర్ గారిది, జర ఆనందానికి చెప్పి మంచి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి అదే అధికారి మీ ఎంబడ పడపోతే నన్ను పట్టుకోండి. అనిల్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే మందు, ఎక్కతో ఆలోచించేది ఏం లేదు అనిల్, ఒక్క మందు. మనకెంత శక్తి ఉందో, మనకెంత సత్తా ఉందో, ప్రజల్లో ఎంత కోపం ఉందో దాన్ని కనుక నువ్వు మలచగలిగితే, మీ మండలంలో మీ టీం మలచగలిగితే, మన అభ్యర్థి ఎవరు నిలబడ్డా ఆ కారు గుర్తుకు ఓటేసే విధంగా కనుక మీరు గట్టిగా పనిచేస్తే అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అన్నట్టు గెలుపే రేపటి మీ పార్టీకి మలుపు అవుతుంది. మీ సమస్యలన్నిటికీ కూడా అదే పరిష్కారం అవుతుంది. ఒక అనిల్కే కాదు, నేను చెప్పే ఈ మాట మనందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.